మీకు నిజంగా వర్కులు వచ్చినందుకు మీకు ఇబ్బంది లేకుంటే వర్కులు మీకు ఎక్కడైతే మీకు ప్రజల అవసరాలు ప్రజల అభివృద్ధి కావాలా మీ సొంత అవసరాలు కావాలా సొంత ఎజెండా మీకేమైనా సొంత ఎజెండా ఉందా మీకు ప్రజా అవసరాలు ప్రజా అభివృద్ధి పట్టణ అభివృద్ధి కావాలా మీ సొంత అవసరాలు తీర్చాలా మీకు మీరు మాట్లాడేది మీకు ఎక్కడైనా డెవలప్మెంట్స్ పెట్టినది ఉంటే బాలాజీ నగర్ లో పెట్టినా వద్దా తీసేస్తా న్యూ బాలాజీ నగర్ లో వర్క్ పెట్టినా మీకు వద్దంటున్నావు నీవు ఎక్కడైతే ఉందో నీకు నీకు అవసరం లేదన్నా కదా నాకు రాసి ఈ ప్లేసెస్ లో అవసరం లేదు నీవు అభివృద్ధి ఎక్కడైతే ఉందో నీకు డెవలప్మెంట్స్ కొరకు రోడ్స్ పెట్టినాము డ్రైన్స్ పెట్టినాము అక్కడ అవసరం లేదన్నా నాకు రాసి కొంచెం రాసి చెప్దాం అందరు కూడా సమానంగా బడ్జెట్ కూడా కేటాయించడం చాలా సంతోషపడవచ్చు. ఈ రోజు 4 నెలలు 5 నెలలు డెవలప్మెంట్ కు సహకరించాల్సిందిగా మీకు అందరికీ కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చైర్మన్ ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా ఈ రోజు అన్ని పార్టీలకు అతీతంగా ఈ రోజు సమానంగా ఈ రోజు బడ్జెట్ కేటాయిస్తామంటే సమానంగా ఈ రోజు చైర్మన్ గారు మాకు నిధులు కేటాయిస్తుంటే చాలా సంతోషమైన విషయం చెప్తున్నా. ఎందుకంటే మీరు ఎజెండా చూసుకోండి ఏ చైర్మన్ కోటి రూపాయలు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తా ఉంటే మీరు కావాలని అనిగట్టుకొని ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు అనవసరంగా ఏదో విధ్వంసం సృష్టించాలి ఏదో తప్పు సృష్టించాలి ఉద్దేశం స్వార్థ లాభాల కొరకు మీరు స్వార్థ రాజకీయాల కొరకు మాట్లాడుతున్న వారిని సమావేశం అన్ని పార్టీల వారు బీజేపీ ఎంఐఎం దాంట్లో అందరూ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయలేని ఉద్దేశం ఏంటంటే కావాలని ఉద్దేశపూరితంగా ప్లాన్ గా వచ్చి కావాలని వాళ్ళు చేస్తా ఉన్నారు హంగామా సృష్టిస్తూ ఉన్నారు. అనవసరంగా ఏదైతే ఉందో ఎప్పుడైనా సరే పట్టణ అభివృద్ధి కొరకు అందరూ కూడా ముందుగానే ఏదో రాజకీయం ఇష్టం లేకుంటే ఇష్టం లేకుండా అందరూ మెచ్చుకోవాలి అందరూ సహకరించాలి కౌన్సిలింగ్ నేను కోరుతున్నాను. నేను చెప్తున్నా మీకు అదొక్కటి నేను మీకు కాల్ కూడా చేసిన దయచేసి మీరు వాళ్ళకు ఇబ్బంది ఉంది అక్కడ నేను చూసిన కౌన్సిలర్ గారు పిలిస్తే వెళ్ళినా నేను చాలా ఇబ్బందిగా ఉంది. గ్రావెల్ మళ్ళీ కూడా ఇప్పుడు కొత్త ఏదో పెట్టినట్టు ఇమీడియట్ గా బడ్జెట్ ముఖ్యంగా వెళ్ళిన గ్రామ పంచాయతీలో చాలా సమస్యలు ఉన్నాయి మనకి. అంటే అక్కడ రోడ్స్ కనీసం వాళ్ళకు పర్మనెంట్ కాకపోయినా టెంపరీ అయిన సొల్యూషన్ గా ఇమీడియట్ గా కూడా వేయాలని చెప్పి కోరుతున్నాను. అలాగే అక్కడ చెరువు నీళ్లకు చాలా ఇబ్బంది ఉంది. ఆ చెరువుకు వచ్చిపోయే దారిలో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయి. అక్కడ అంతా ఇబ్బందిగా ఉంది. ఈ సమస్య ఉంది కాబట్టి అక్కడ ఒక లైట్ పెట్టాలని చెప్పేసి అందరు అడిగిండ్రు. మీ కాలనీ వాసులే వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు, అది మీకు ఇస్తాను వెనక్కి. మీరు వాళ్ళు వచ్చి అడిగిన కాబట్టి ఇచ్చినామా. స్పెషల్ గా అక్కడ ఫోకస్ చేసి ఎస్పెషల్లీ అక్కడ అవసరం లేని దగ్గర ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ పెట్టాం. దయచేసి మీరు మళ్ళీ దీన్ని రిపీట్ కాకుండా చూడండి. మీకు ఇది నేను స్పెషల్ గా ఆల్రెడీ మనం పెట్టుకున్నాం. దీన్ని ఎవరు కూడా దీన్ని రిజెక్ట్ అనిపిస్తలేదు. వాస్తవంగా ఇది డైలీ నేను దాదాపుగా నేను ఒక 3 రోజులకు ఒకసారి 4 రోజుల సార్ నేను తిరిగి మరి నేను ఫోటోలు పెట్టి నేను మన వాళ్ళకి చెప్తున్నా. కొంచెం దయచేసి ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా స్ట్రీట్ లైట్స్ మాత్రం రావాలి. స్ట్రీట్ లైట్స్ కాకుండా సెంట్రల్ లైటింగ్ ఆల్సో ఖచ్చితంగా దాన్ని మనం మళ్ళీ ఇమీడియట్ గా ఈ 2 రోజుల్లో దీన్ని కల్పించాలి. నెక్స్ట్ మళ్ళీ నిమజ్జనం ఉంది, మిలాద్ నబీ ఉంది, అన్ని పండుగలు ఉన్నాయి, ఇబ్బందిగా ఉంటుంది, చూసుకోవాలి. నిధులను కూడా మనం తీసుకున్నాం. అలాగే మీరు చెప్పినట్టుగా మన ఫండ్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మిస్యూజ్ కాకుండా ఎవరికి సంబంధించిన వాళ్ళ అధికారుల దగ్గర వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ దగ్గర మాట్లాడి వాళ్ళ దగ్గరనే ఫండ్స్ ఇచ్చేటట్టుగా కూడా మాట్లాడదాం. మంచి సైజుని ఓకే అమ్మా. ఎక్కడ చూసినా కూడా చాలా ఇబ్బందులుగా ఉన్న పరిస్థితిని అనడమే కాకుండా నిజంగా ప్రత్యేకంగా వెళ్ళి ప్రత్యక్షంగా ఈరోజు ఆ సమస్యలని పరిష్కరించాలంటే మనం నిజంగా చాలా కోట్ల నిధులు కావాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు వార్డులను విజిట్ చేసిన తర్వాత మొత్తం 49 వార్డులలో ఉన్న సమస్యలన్నీ ఒక దగ్గర చేర్చి
అందరికి కూడా దాదాపుగా వార్డ్ వైజ్కు 30 lakhs నుంచి 40-50 కూడా పెట్టడం జరిగింది. అందరికి కూడా సరైన అంటే ఒకటే ఈ ఒక్క కౌన్సిల్లోనే అన్ని సమస్యలు పరిష్కారం అవ్వవు. చాలా 9 సంవత్సరాల నుంచి 9.5 సంవత్సరాల నుంచి సమస్యలు అంటే ఒకటే నెల కౌన్సిల్ సమస్యలన్నీ కూడా పూర్తవు. ఇంకా ముఖ్యంగా కౌన్సిల్ వ్యవధి తక్కువగా ఉంది, 4 నెలలు ఉన్నది, 3-4 నెలలు ఉన్నది. కాబట్టి నెలకు కూడా కౌన్సిల్ మీటింగ్ పెట్టి సమస్యలన్నీ కూడా చర్చించుకొని సమస్యల్ని పరిష్కరించే విధంగా పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కౌన్సిల్లో చాలా మంది కూడా సంతోషంగా ఉంది. అంటే మా ఫ్లోర్ లీడర్లు, బీజేపీ ఫ్లోర్ లీడర్ కానీ, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ కానీ, అన్ని పార్టీ సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు కానీ, అలాగే అందరూ కూడా ముఖ్యంగా టీఆర్ఎస్ సభ్యులు కూడా కొంతమంది చాలామంది కూడా అంటే మా సమస్యలను పరిష్కరించడానికి మీరు మంచి ఇది చేస్తున్నారన్నారు. చాలా సంతోషంగా ఉంది, వాళ్ళకి ధన్యవాదాలు. మీరు చెప్పినందుకు ఇంకా నా బాధ్యత పెరిగింది. ఇంకా నేను బాధ్యతగా ఇంకా వార్డులను విజిట్ చేసి సమస్యల మీద కూడా ఖచ్చితంగా కూడా పరిష్కరించడానికి ఉంటాం. కొందరు ఎవరో ఒకరిద్దరు మాత్రం వాళ్ళు ప్రత్యేక స్వార్థంగా ఏదో మాట్లాడి వాళ్ళ స్వలాభాల కొరకు మాట్లాడుతున్నారు. దాని గురించి పట్టించుకోము. ఒకరిద్దరు గురించి ఊరైనాక ఒకరిద్దరు అటు ఇటు ఉంటారు, దాంట్లో ఇదే. ముఖ్యంగా అందరూ కూడా ఈరోజు మనం ఇవన్నీ సమస్యలన్నీ పక్కకెట్టి రాజకీయంగా మాట్లాడకుండా మనం ఒకటే ఒక ఆలోచన, పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి, పట్టణాన్ని సుందరంగా పెట్టుకొని పట్టణంలో శాంతియుతంగా పట్టణం ఉండి ఎక్కడ అల్లర్లు లేకుండా పట్టణం శాంతంగా ఉండాలంటే కూడా మనం అందరం కలిసిపోయి అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, అన్ని కుల మత జాతీయులు కూడా కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఈరోజు దాదాపుగా ఈరోజు కౌన్సిల్లో 25,13,00,000 రూపాయలు ఈరోజు ఈ దాంట్లో గ్రాంట్స్ ఈరోజు పెట్టడం జరిగింది. అంటే గతంలో ఒక 5 లక్షలకు కూడా నోచుకోలేదు. ప్రతి వార్డుకు కూడా ఈరోజు 5 లక్షలకు కూడా నోచుకోలేదు. అంటే ఎక్కడ చూసినా చాలా ఇబ్బందిగా ఉండేది. సమస్యలు చాలా ఉన్నాయి. అభివృద్ధి దిశలో అందరం కూడా కలిసి పనిచేస్తేనే సక్సెస్ అవుతాం. వార్డు కౌన్సిల్ సభ్యులు కానీ, అధికారులు కానీ, ఊర్లో మన పట్టణంలో ఉన్న అందరూ, ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంది పట్టణం మీద. వాళ్ళు ప్రశ్నించే హక్కు ఉంది ఖచ్చితంగా. వాళ్ళు అలాగే దాంట్లో భాగంగా మన సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళ సలహాలు ఎంతో అవసరం మనకు. మా కౌన్సిల్లో కూడా ఎంతోమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళ సలహాలతోన పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా మేము ముందుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు రాబోయే ముఖ్యంగా గణేష్ చవితి నడుస్తూ ఉంది. గణేష్ చవితి ప్రత్యేక అందరికీ కూడా మన పట్టణ ప్రజలు, మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిమజ్జనం 16వ తేదీన ఉంది. దానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే 17వ తారీఖు నాడు మిలాదున్నబీ ఉంది. ఆ పండుగలు కూడా కలిసి హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరూ అన్నదమ్ములాగా కలిసి పట్టణంలో పండగ వాతావరణంగా ఉండి అందరూ కూడా అభివృద్ధి చేసుకొని, అంటే అందరూ కూడా కలిసి ఉండి మనం శాంతియుతంగా పండగలన్నీ మంచిగా కూడా జరుపుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. అలాగే మామూలు అంటే వాటర్ ఏదైతే ఫ్లడ్స్ వస్తే చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ ఇబ్బంది తీరడానికి ముఖ్యంగా ముందస్తు చర్యగా మేము డీషెల్టింగ్ తీసే దిశలో కూడా జేసీబీలు అన్నీ పెట్టినాం. చాలా వరకు కూడా కొంత సక్సెస్ అయింది. మొత్తం సక్సెస్ కావాలంటే కూడా స్టామ్ వాటర్ డ్రైన్స్ మొత్తం మేము ఇప్పుడు అన్ని ప్రపోజల్స్ పంపించినాం. డెఫినెట్గా కూడా అన్ని దగ్గర బీకే రెడ్డి కాలనీ నుంచి స్టార్ట్ అయ్యేదానికి, రామయ్యపల్లి, అలాగే ఎర్రకుంట, రైజా మజీద్, గోల్డ్ మజీద్ సైడ్ చాలా దగ్గర కూడా మనకు అంటే వాటర్ సమస్య, వర్షం పడితే ఫ్లడ్స్ వస్తే చాలా ఇబ్బందిగా ఇరుకైన నాళాలు ఉన్నాయి. అందరూ కూడా ఎంక్రోచ్ అయ్యి చాలా ఇబ్బందిగా ఉంది. దాని అన్నింటి కూడా పరిష్కరించడానికి మేము కూడా ప్రపోజల్స్ పెట్టినాం. స్టామ్ వాటర్ డ్రైన్స్ కడితే ఇవన్నీ కూడా తీరే సమస్య అని చెప్పేసి మేము అన్ని కూడా ప్రపోజల్స్ పంపించినాం. దాన్ని ఇమీడియట్గా కూడా మేము దాన్ని తీసుకొని ఇమీడియట్గా సెట్ చేస్తామని కూడా తెలియజేస్తాను. అలాగే ముఖ్యంగా మనకు ఈ లైట్స్